5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 28 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. సొంత గడ్డపై ఘోర పరాభవాన్ని ఎదుర్కొని బాధలో ఉన్న టీమిండియాకు తాజాగా మరొక పెద్ద షాక్ తగిలింది. ఇంగ్లాండ్ చేతిలో ఓటమి అనంతరం విడుదల చేసిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023, 25 ర్యాంకింగ్స్‌లో భారత్ రెండవ స్థానం నుంచి ఐదవ స్థానానికి కింద పడిపోయింది. అయితే ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో టీమిండియా ఇప్పటివరకు 5 మ్యాచ్‌లాడి ఒక డ్రా, 2 పరాజయాలు, 2 విజయాలను నమోదు చేసింది. ఈ సైకిల్‌లో టీమిండియా విజయ శాతం 43.3%గా ఉండగా, మరొక వైపు ఇంగ్లాండ్ 6 మ్యాచ్‌ల్లో మూడింట విజయాలు, రెండిట్లో అపజయాలు, ఒక మ్యాచ్ డ్రా చేసుకుని 29.6 విజయాల శాతంతో 8వ స్థానంలో ఉంది. అంటే యాక్చువల్లీ ఇక్కడ ఇంగ్లాండ్ జట్టుకి ఏమైంది అంటే పెనాల్టీ పడిందనమాట. కాగా టెస్ట్ క్రికెట్‌లో నిన్న ఊహించని ఫలితాలొచ్చాయి. తొలి ఇన్నింగ్స్‌లో లీడ్ కలిగి ఉన్న టీమిండియా ఇంగ్లాండ్ చేతుల్లో ఓడిపోయింది. డబ్ల్యూటీసీ ఆస్ట్రేలియా సొంత గడ్డపై చిన్న జట్టైన వెస్టిండీస్ చేతుల్లో ఘోర పరాజయం పొందింది. కానీ ఆసీస్ మాత్రం ఫస్ట్ స్థానాన్ని అలాగే ఉంచుకోగా, భారత్ మాత్రం 2-5కి పడిపోయింది. ఇక 8వ స్థానంలో ఇంగ్లాండ్ జట్టు ఉంది. కాకపోతే ఇక్కడ భారత జట్టుకి ఒక మంచి వార్త ఏంటి అంటే, మిగిలిన 4 మ్యాచ్‌ల్లో కనీసం 3 గెలిచినా కూడా భారత జట్టు మళ్ళీ తిరిగి 2 లేదా 3 స్థానానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.